How many of the following are the varieties of wheat? Sonalika, Atlas 66, Pusa Swarnim, Himgiri. సో వీటిలో వీటి వెరైటీస్ ఎన్ని ఉన్నాయని ప్రశ్న ఇక్కడ. సో సోనాలిక, అట్లాస్ 66, హిమగిరి ఈ మూడు కూడా వీటి వెరైటీస్. పూసా స్వర్ణం అనేది బ్రాసికా. సో 3 varieties are wheat varieties. Right option is 3. Next question, a mung bean variety which is resistant to yellow mosaic virus is developed by which method? Mung variety is developed by mutation breeding. Fourth option is right one. Next question 103, pollinating agents are required in. Pollinating agents are required in geitonogamy and xenogamy. Right option is 3. Geitonogamy means pollination occur in between two flowers on the same plant. So transfer of pollen grains from anther to the stigma of the another flower on the same plant, that is geitonogamy. Xenogamy means transfer of pollen grains from anther to the stigma of the another plant, another flower and another plant. So 3, third option ki agents avasram. Next question, apomixis is a form of reproduction that mimics reproduction. So fill in the blanks ichadu A, B ani. So apomixis is so what is apomixis? Apomixis is nothing but production of seeds without fertilization. So without fertilization తో సీడ్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని మనము ఏసెక్షువల్, దట్ ఈస్ అది ఒక రకమైన ఏసెక్షువల్ రిప్రొడక్షన్, బట్ ఇట్ మిమిక్స్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రూట్ సిస్టమ్? ప్రాపర్ యాంకరేజ్ కరెక్ట్, స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఫ్రమ్ అదర్స్. సో ఇది ఫోర్త్ వన్ ఈజ్ అది రూట్ యొక్క ఫంక్షన్ కాదు. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్స్. బర్డ్స్ ఆర్ జనరల్లీ ప్రెజెంట్ ఆన్ స్టెమ్, నాట్ ఆన్ రూట్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. Banana, pineapple and chrysanthemum produce lateral branches from the main stem which come out obliquely upward direction. So upward direction ante suckers. When a shoot tip transforms into a flower, it is always solitary. Right one. Kanna produces zygomorphic flower. This wrong. Endukante kannalo asymmetric cannot be flower cannot be divided into two exactly halves. Kabatti kanna zygomorphic aithe manaku Fabaceae family members lo. So fourth option is the correct one. Next question, all tissues on the inner side of the endodermis such as pericycle, vascular bundles, pith and medullary race are collectively known as ఏమంటున్నాం, స్టీల్ అంటాం వాటిని అన్నిటిని కలిపి, స్టీల్ ఆర్ సెంట్రల్ సిలిండర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అనిమల్ సెల్స్ లిపిడ్ లైక్ స్టెరాయిల్ హార్మోన్ ఆర్ సింథసైజ్డ్ ఇన్. ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మనకు స్టెరాయిల్ హార్మోన్స్ అండ్ లిపిడ్ వస్తుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రోటీన్. ఇన్ అనిమల్ సెల్స్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ డిఎన్ఏ రెప్లికేషన్ బిగిన్స్ ఇన్ ద డాష్ అండ్ ద సెంట్రియోల్ డూప్లికేట్స్ ఇన్ ద డాష్. టూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, ఏ మరియు బి అని. సో ఏలో ఇన్ అనిమల్ సెల్స్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ డిఎన్ఏ రెప్లికేషన్ బిగిన్స్ ఇన్ ద న్యూక్లియస్. సో డిఎన్ఏ సింథసిస్ రెప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూక్లియస్లో జరుగుతుంది. అలాగే సెంట్రియోల్స్ డూప్లికేట్ ఇన్ ద ఎక్కడ సైటోప్లాజంలో. సో ఏబి వచ్చేసి న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియస్? న్యూక్లియస్ సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. సో అట్ ఏ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ద న్యూక్లియర్ ఎన్వలప్ ఈజ్ ఇంటరప్టెడ్ బై వెరీ లార్జ్ పోర్స్. ఇది రాంగ్. లార్జ్ పోర్ కాదు, స్మాల్ పోర్ ఉండాల. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. అలాగే నెక్స్ట్, లార్జర్ అండ్ మోర్ న్యూమరస్ న్యూక్లియలై ఆర్ ప్రెజెంట్ ఇన్ సెల్స్ యాక్టివ్లీ క్యారీయింగ్ అవుట్ లిపిడ్ సింథసిస్. సో న్యూక్లియస్ లిపిడ్ సింథసిస్లో పాల్గొన్నదు. సో రైబోజోమ్ సింథసిస్లో పాల్గొంటుంది. నెక్స్ట్, న్యూక్లియస్ ఈజ్ ఎ సైట్ ఆఫ్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. న్యూక్లియస్ యాజ్ ఏ సెల్ ఆర్గనెల్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై రాబర్ట్ బ్రౌన్. సో 3, 4 కరెక్ట్. సో ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ క్రాస్ విల్ నాట్ ప్రొడ్యూస్ హోమోజైగస్ అండ్ హెటరోజైగస్ ప్రోజెనిస్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్తో వచ్చి హోమోజైగస్ హెటరోజైగస్ రావాలి. సో క్రాస్ దేంతో వస్తుందని క్వశ్చన్ ఇక్కడ. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్, క్యాపిటల్ ఏ వర్సెస్ స్మాల్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ ఆఫ్ F2 progeny with green and inflated pod in dihybrid cross experiment involving pea plants with green colored inflated pod and yellow colored constricted pod? సో వీటితో క్రాసింగ్, ఈ పేరెంట్స్తో క్రాసింగ్ చేసినప్పుడు F2 progeny మనకు పర్సెంటేజ్ అడిగాడు, గ్రీన్ అండ్ ఇన్ఫ్లాటెడ్ పాడ్ యొక్క పర్సెంటేజ్ అడిగాడు. సో ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ 16లో 9 స్పీసీస్ వస్తాయి కాబట్టి 9/16 × 100 చేస్తే 56.25 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ నేమ్ ఆఫ్ ప్లాంట్ లైఫ్ సైకిల్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ మియాసిస్ ఇచ్చాడు ఇక్కడ. సో వాల్వాక్స్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్, గ్యామెటిక్ మియాసిస్. అలాగే పైనస్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, స్పోరిక్ మియాసిస్. ఫినేరియా హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అండ్ స్పోరిక్ మియాసిస్. సో వాల్వాక్స్, పైనస్, ఫినేరియా సంబంధించి అడిగాడు. సో ఏబి ఇక్కడ మనకు బీసీలు కరెక్ట్. అంటే పైనస్ డిప్లాంటిక్ స్పోరిక్ మియాసిస్, ఫినేరియా హ్యాప్లోడిప్లాంటిక్ స్పోరిక్ మియాసిస్. సో అప్పుడు సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ఆప్షన్ గివెన్ బిలో. రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాన్ని క్లియర్గా చదవమన్నాడు. సో ఏలో సెక్షువల్ రిప్రొడక్షన్ మే బీ ఐసోగామస్ అండ్ ఐసోగామస్ ఆర్ oogamous ఇన్ గ్రీన్ ఆల్గే. సో ఏ కరెక్ట్. బి వచ్చేసి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ రెడ్ ఆల్గే ఈజ్ oogamous అండ్ అకర్స్ బై ఫ్యూజన్ ఆఫ్ non-motile male gamete and non-motile female gametes. Okay. Next, Cలో sexual reproduction occurs by isogamous, anisogamous or oogamous type in brown algae in which male gametes are biflagellated with apical flagella. Okay, ఇది కొంచెం డౌట్గా ఉంది. సి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కారా అండ్ పార్ఫైరా సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ oogamous టైప్. ఓకే, ఏబిడిలు కరెక్ట్. ఏబిడి ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Taxonomic keys are used for collection and identification of plant species only అన్నాడు కాబట్టి ఓన్లీ అనే ఉండదు. బేస్డ్ ఆన్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ జనరల్లీ ఏ పేర్ ఆఫ్ లీడ్. ఇది టాక్సానమీలో స్టేట్మెంట్స్ అవి. సింగిల్ కీ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ టాక్సానమిక్ కేటగిరీస్. సింగిల్ కీ యూజ్డ్ కాదు, మల్టిపుల్ కీస్ అక్కడ. జనరల్లీ అనలిటికల్ ఇన్ నేచర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ కరెక్ట్ అసెండింగ్ సీక్వెన్స్ రిగార్డింగ్ మ్యాంగో. సో మ్యాంగో సంబంధించి అసెండింగ్ ఆర్డర్ అడిగాడు. సో మ్యాంగో క్లాసిఫికేషన్లో మనకు చూస్తే మ్యాంగో ఫ్యామిలీ అనకార్డియేసి, సో ఆర్డర్ సాపెండేల్స్, డైకాట్లోనే యాంజియోస్పర్మ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, అన్లైక్ ప్రోస్థెటిక్ గ్రూప్ కోఎంజైమ్స్. అన్లైక్ ప్రోస్థెటిక్ గ్రూప్స్ కోఎంజైమ్స్ ఆర్ సో టైట్లీ బౌండ్ అప్ ఎంజైమ్, అది కాదు. కంటైన్ ప్రోటీన్ యాజ్ అన్ ఎసెన్షియల్ కెమికల్ కాంపోనెంట్ కాదు. షో ట్రాన్సియంట్ అసోసియేషన్ విత్ అపో ఎంజైమ్ ఆర్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ at the terminal stage of aerobic respiration if collection transport, if electron transport system oxidize 10 molecules of NADH2. 10 molecules of NADH2 ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్. సో ఒక NADH2కి హాఫ్ ఆక్సిజన్, అట్లా 10కు 5 అవుతాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. Which of the following statements are correct? Cyclic photophosphorylation occurs when only light of wavelength beyond 60 nanometer are available for excitation. Okay, right one. Second option, the electrons needed to replace those removed from photosystem 1 are provided by NADPH2. Right one. ఇది సరిగ్గా లేదు, రాంగ్ స్టేట్మెంట్ ఇది. అలాగే డ్యూరింగ్ creation of proton gradient there is a decrease in pH in the thylakoid lumen.
They decrease. Okay. Fourth option, to create a proton gradient energy used to pump protons across the thylakoid membrane. So fourth option also correct one. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. అలాగే జెడ్ స్కీమ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఆల్ ద క్యారియర్స్ ఆఫ్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆన్ ఏ రిడాక్స్ పొటెన్షియల్ స్కేల్. సో వీటిలో చూస్తే మనకు 1, 3, 4లు కరెక్ట్ ఆప్షన్స్గా కనిపిస్తున్నాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ద డబుల్ స్టాండర్డ్ DNA? The backbone of polynucleotide chain is formed due to sugar and phosphates. The nitrogenous bases linked to sugar moiety project from the backbone. Adenine forms 2 hydrogen bonds with the cytosine from opposite strand. Third statement wrong adi. The plane of one base pair stacks over the other in double helix. Third option is not correct. So third one is the right option. In eukaryotes, the RNA polymerase 3 is responsible for transcription of RNA polymerase 3. So it transcribes tRNA, 5 srRNA and snRNAs. So fourth option is right one. Which of the following probe that shows very high degree of polymorphism used by Alex Jeffries in the technique of DNA fingerprinting? So satellite DNA. Right option is 1. The large holes in Swiss cheese are due to production of a large amount of CO2. So A అనేది CO2 ఉండాలి. By a bacterium named Propionibacterium shermani. సో CO2 ఉండి ప్రోపియోనిబాక్టీరియం శర్మనే ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్. అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ మెనీ జూప్లాంక్టన్ స్పీసీస్ ఎంటర్ ఏ స్టేజ్ ఆఫ్ సస్పెండెడ్ డెవలప్మెంట్ నోన్ యాజ్. జూప్లాంక్టన్ స్పీసీస్ ఎంటర్ ఏ స్టేజ్ ఆఫ్ సస్పెండెడ్ డెవలప్మెంట్ నోన్ యాజ్ డయాపాస్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. చూజ్ కరెక్ట్ మ్యాచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కాలం ఏ, కాలం బి ఇచ్చాడు. కస్కుటా ఎండో పారాసైట్. సో ఆప్షన్స్లో మనం బాగా చెక్ చేసుకోవాలి ఒకటేసారి. హైపర్ సలైన్ లగూన్ 35 ppt salinity, స్నైల్స్ ఎస్టివేషన్, మ్యాంగో టెంపరేట్ రీజన్ ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్లో. సో ఇక్కడ మనకి ఇచ్చింది కరెక్ట్ మ్యాచ్ అడిగాడు. సో కరెక్ట్ మ్యాచ్ వచ్చేసి స్నైల్స్ ఈస్టివేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండ్ స్టేజ్ ఇన్ హైడ్రోజీర్? హైడ్రోజీలో సెకండ్ స్టేజ్ వచ్చేసి రూటెడ్ సబ్మర్జ్డ్. నెక్స్ట్ క్వశ్చన్లో, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్? పాండ్, ఫారెస్ట్, లేక్, ఎస్చురీ, లగూన్, వెట్లాండ్. సో వీటిలో అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? సో పాండ్ అక్వాటిక్, ఫారెస్ట్ కాదు, లేక్ అక్వాటికే, ఎస్చురీ అక్వాటిక్, లగూన్, వెట్లాండ్. సో టోటల్గా 5 ఉన్నాయి. ఈ 5 కూడా అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఈజ్ రిలేటెడ్ టు biodiversity hotspot? High species richness, high endemism, high interspecific interactions, accelerated habitat loss. సో వీటిలో వచ్చేసి ఆల్ ఆఫ్ ద దీస్ అంటే ఫోర్త్ అనేది కరెక్ట్ వన్ వస్తుంది. అంటే అన్నీ కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ సంబంధించినవే. హై ఎండమిజము, హై స్పీసీస్ రిచ్నెస్, హై ఇంటర్స్పెసిఫిక్ ఇంట్రాక్షన్, యాక్సిలరేటెడ్ హ్యాబిటాట్ లాస్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అసర్షన్ రీజన్ ఇచ్చాడు. సో అసర్షన్ వచ్చేసి బోత్ హై సల్ఫర్ డైఆక్సైడ్ SO2 అండ్ PAN కాన్సన్ట్రేషన్ ఇన్హిబిట్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్. ఓకే, రైట్ వన్.
సో రీజన్ వచ్చేసి బోత్ SO2 అండ్ PIN ఆర్ సెకండరీ పొల్యూటెంట్స్. సెకండరీ పొల్యూటెంట్స్ ఇది సరే స్టేట్మెంట్ సరిగా లేదు. సో అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ 130. ప్రైమరీ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, సెకండరీ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, టెర్షియరీ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ కాలమ్స్ ఇచ్చాడు ఇక్కడ. సో అందులో ఫిల్టరేషన్ వచ్చేసి సో ఇవి చెక్ చేయమన్నాడు. ఫిల్టరేషన్లో యూజెస్ ఆఫ్ ఏరేషన్ ట్యాంక్ సెకండరీ, ఫిల్టరేషన్ యూజ్ ఆఫ్ ఏరేషన్ ట్యాంక్ సెకండరీ ట్రీట్మెంట్లో, అలాగే టెర్షియరీ ట్రీట్మెంట్లో యూజ్ ఆఫ్ UV, C అండ్ CO3. సో ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ వన్. సో ఓన్లీ A ఈజ్ కరెక్ట్. The graph shows two types of population growth curve. A is exponential and B is logistic. ఇది లాజిస్టిక్ గ్రోత్ సంబంధించింది. సో సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్, లాజిస్టిక్ గ్రోత్ కర్వ్. highly concentrated solutions show low solute potential. Highly concentrated solutions shows, fourth option is the right one, low solute potential. For which variety of plants flowering is dependent on exposure to low temperature? Winter variety. Flowering is dependent on exposure to low temperature, winter variety ke. So second option is the right one. Hormone that helps to overcome apical dominance and promotes growth of lateral buds. Cytokinin is the right one. Diameters of pollen grains are generally 25 to 50 micrometers. First option is the right one. సెక్షన్ బి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఏవైనా సరే 10 రాయొచ్చు. ఐడెంటిఫై ద A, B, C and D in the given figures and select the correct option. సో ఇది టొమాటో. B వచ్చేసి లేటరల్ వాస్కులర్ బండిల్స్ రూట్లో ఉంటుంది B అనేది. C వచ్చేసి కొంజాయింట్ కొల్లేటరల్ క్లోజ్డ్ వాస్కులర్ బండిల్, ఇది మోనోకాట్ స్టెమ్ సంబంధించింది. సో D డయాగ్రామ్ వచ్చేసి కొంజాయింట్ కొల్లేటరల్ ఓపెన్ వాస్కులర్ బండిల్, కేమియం అనేది ఉంది కాబట్టి. సో ఆప్షన్లు ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ 136 క్వశ్చన్ ABCD ఇచ్చాడు. A వచ్చేసి గాడ్ సెల్స్, B అనేది డయాగ్రామ్ మనం చెప్పుకున్నాం, రేడియల్ కండిషన్ అంటే రూట్లో ఉంటుంది. సో B రేడియల్ కండిషను. అలాగే C వచ్చేసి కొంజాయింట్ క్లోజ్డ్ ఉంది. ఐడెంటిఫై ద గివెన్ ఫిగర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫిగర్ A వచ్చేసి మనకు నీరియం అది. సో నీరియంలో పాలికేసియల్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్, ఇది పాలికేసియల్ సైమ్. అలాగే B వచ్చేసి హైపోగైనస్ ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి C వచ్చేసి ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్ డయాంతస్. D వచ్చేసి మోనోకాట్ స్టెమ్ సంబంధించి ఎంబ్రియో అండ్ అల్యూరాన్ లేయర్ చూపిస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సెలెక్ట్ ద కరెక్ట్ ద ఆప్షన్ అడిగాడు. సో చూస్తే ఇక్కడ మనకు సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఓకే 1, హైపోగైనస్ ఫ్లవర్ B, సో 3 కానీ 4 కానీ, ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్ అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్ వన్, అల్యూరాన్ లేయర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సెల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేజ్ వెన్ వ్యూడ్ అండర్ ద మైక్రోస్కోప్ డు నాట్ షో గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, న్యూక్లియోలస్ అండ్ ద న్యూక్లియర్ ఎన్వలప్. ఇది కరెక్టే. కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ కంప్లీటెడ్ అట్ మెటాఫేజ్. ఓకే. At each chromosome move away from the equatorial plate, the centromere of each chromosome is towards the pole and hence at leading edge with the arms of the chromosome trailing behind.
ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. మైటాసిస్ యూజువల్లీ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ డిప్లాయిడ్ డాటర్ సెల్స్ విత్ డిఫరెంట్ జెనెటిక్ కాంప్లిమెంట్. డిఫరెంట్ జెనెటిక్ కాంప్లిమెంట్ కాదు, మైటాసిస్లో ఈక్వల్గా ఉంటాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ వన్. మ్యాచ్ ద కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్. 1 2 3 కాలమ్స్ ఇచ్చాడు, వాటిని మ్యాచింగ్ చేయమన్నాడు. సో పీలో మనకు చూస్తే ఇది క్రోమోజోమ్స్ మూవ్ అవుతున్నాయి. సో అనాఫేజ్ కనిపిస్తుంది. సో పి అనేది అనాఫేజ్. అలాగే క్యూ వచ్చేసి క్యూ డయాగ్రామ్ వచ్చేసి ఇక ఈక్వటల్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి మెటాఫేజ్. సో R1 వచ్చేసి మనకు ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రోఫేజ్ అది ప్రోఫేజ్ 1. అలాగే ఎస్ వచ్చేసి అనాఫేజ్ 1. క్రోమోజోమ్స్ మూవ్ అవుతున్న ఎండింగ్ వచ్చేసాయి కాబట్టి అనాఫేజ్ 1. సో అలాగే పీలో మనకు అనాఫేజ్ కనిపించడంతో పాటు మనకు స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ అట్ టేక్ ప్లేస్. క్రోమోజోమ్ సెంట్రోమియర్ దగ్గర స్ప్లిట్ అయింది. మనకు క్యూ చూస్తే బెస్ట్ స్టేజ్ టు స్టడీ మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్. సో క్యూ ఏ అవుతుంది. అలాగే ఆర్ వచ్చేసి సినాప్సిస్ అండ్ క్రాసింగ్ ఓవర్ టేక్ ప్లేస్, బి అవుతుంది. నెక్స్ట్ ఎస్ వచ్చేసి సెగ్రిగేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఈ ఆప్షన్స్తో ఏది ఉందో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మెండల్ స్టడీడ్ 4 క్యారెక్టర్స్ రిలేటెడ్ టు కలర్ ఇన్ గార్డెన్ పీ ప్లాంట్. 4 క్యారెక్టర్స్ కాదు, 7 కదా. 1 pair of gene always segregates independently of another pair of gene. 1 pair of gene always segregates independently of another pair of gene. Next చూస్తే besides the involvement of multiple genes, polygenetic inheritance also takes into account the influence of environment. చూద్దాం. chromosomal aberrations are commonly observed in cancer cells. chromosomal aberrations. సో D లేదు. How many of the above statements are correct? ఇందులో మనకు ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ గివెన్ డయాగ్రామ్ సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. సో ఇక్కడ మనకు సెక్షువల్ స్పోర్ట్స్ ఆర్ ఎండోజినస్లీ ప్రొడ్యూస్డ్. ఇది మష్రూమ్, అది డయాగ్రాము. సో మష్రూమ్లో వచ్చేసి క్యారియోగమ్ అండ్ మియాసిస్ అక్కర్ ఇన్ బెసిడియం. సో బెసిడియం హెచ్డి సంబంధించింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఈకోలై అండ్ క్లామిడోమోనాస్. ఈకోలై క్లామిడోమోనాస్లో ఈ రెండింటిలో కనపడే క్యారెక్టర్స్ అడిగారు. సో ఈకోలై అండ్ క్లామిడోమోనాస్ మీసోజోమ్స్ ఉండవు, ప్లాస్మిడ్ ఉండదు. సో లెక్కన ఏబిసి అండ్ ఎఫ్ ఓన్లీ, ఏబిసి అండ్ ఎఫ్ అంటే మీసోజోమ్ ప్లాస్మిడ్ ఉండదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇన్ 2 kingdom classification of Spirogyra and Chlorella are classified in kingdom Spirogyra and Chlorella classified in both in kingdom Plantae. రెండు కూడా కింగ్డమ్ ప్లాంటేలో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఏ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటని అడిగాడు. 1 substrate level phosphorylation. The first member of the cycle is oxaloacetic acid. First member of the cycle is oxaloacetic acid. తప్పుది. Formation of 1FADH2. 2 decarboxylations, okay. Formation of 3 NADH2s, okay. 2 decarboxylations, okay. Correct are regarding
citric acid cycle. So A, B, C, D and E. A, B, C, D and E. ఓకే, ఆల్ ఆర్ కరెక్ట్. ఆక్సిలాసిటిక్ యాసిడ్ కూడా ఫస్ట్ అసిటిల్ కోఎంజైమ్తో కంబైన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవుతుంది. బి కూడా కరెక్టే. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, in lac operon the repressor protein binds to the promoter region of the operon and prevents RNA polymerase from transcribing the operon. Repressor protein binds to promoter కాదు, ఆపరేటర్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 2లో రెగ్యులేషన్ ఆఫ్ lac operon can also be visualized as regulation of enzyme synthesis by its substrate. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. The list above the statement, choose the correct answer and the following below. Statement 1 is incorrect, but statement 2 is correct. Okay, third option is correct. Which of the following mineral absorbs from soil by glomus and passes it to the plant? So glomus undante phosphorus. Second option is the right one. Which of the following statements are true for intrinsic rate of natural increase? Intrinsic rate of natural increase. అందులో A, for calculating it we need to know the birth and death rates. Correct. A correct. Below, the magnitude of intrinsic rate for Norway rat was higher than human population in India year 1981. Higher than అనేది అంటే B కరెక్ట్ కాదు. సో సిలో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంట్రెన్సిక్ రేట్ ఫర్ ఫ్లోర్ బీటిల్ ఈజ్ 0.12. సో ఇట్ ఈస్ కరెక్ట్ 1, 12 ఈజ్ కరెక్ట్ 1, 0.12. నెక్స్ట్ డి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ చూజన్ ఫర్ అసెస్సింగ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఓన్లీ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆన్ పాపులేషన్ గ్రోత్. ఓన్లీ ఏబయోటిక్ అనేది కాదు, బయోటిక్ అండ్ ఏబయోటిక్. సో డి అనేది రాంగ్. సో ఏసీలు కరెక్ట్గా ఉన్నాయి. సో ఆల్ ఎక్సెప్ట్ బి అండ్ డి. సో ఏసీలు కరెక్ట్ అని అర్థం. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఏ ట్రెడిషనల్ స్ట్రాటజీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా ఈజ్. ట్రెడిషనల్ స్ట్రాటజీ ఇన్ ఇండియా. సో సాక్రెడ్ ఫారెస్ట్ అండ్ లేక్స్. సాక్రెడ్ ఫారెస్ట్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అకార్డింగ్ టు ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్. According to pressure flow hypothesis, sucrose loading in sieve tubes is active processes. Pressure gradient facilitates the mass flow in phloem. Okay, phloem loading produces hypotonic condition in the sieve tubes. So C అనేది కాదు, phloem loading produces hypotonic అన్నాడు, కానీ ఇక్కడ hypertonic అని ఉండాలి. సో C అనేది రాంగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఓన్లీ C is incorrect. Second option is the right one. Next question 150. Amino acid plays central role in nitrogen metabolism which is formed by. సో ఇది అమైనో యాసిడ్ సింథసిస్ సంబంధించింది మినరల్ న్యూట్రిషన్లో. సో అమైనో యాసిడ్ గ్లూటమేట్ ప్లేస్ అండ్ సెంట్రల్ రోల్ ఇన్ నైట్రోజన్ మెటబాలిజం విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై రిడక్టివ్ అమైనేషన్. రిడక్టివ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.